సుఖంగా విశ్రాంతిగా తీసుకుంటూ ఉండండి, వదులుతూ ఉండండి. హాయిగా ఉంది, సుఖంగా ఉంది, విశ్రాంతిగా ఉంది. దీర్ఘ శ్వాసలతోని ఎప్పుడైతే మీరు హాయిగా ఉందని అనుకోగలుగుతారో, మరింత బలంగా అనుకోగలుగుతారు, చాలా శక్తివంతంగా అనుకోగలుగుతారు. మానసికంగా కూడా 108 దీర్ఘశ్వాసలు 108 సార్లు హాయిగా ఉంది, సుఖంగా ఉంది, విశ్రాంతిగా ఉంది అనేటటువంటి ధ్యానం, జ్ఞాన ధ్యానం, చక్కని జ్ఞానంతో కూడిన ఈ ధ్యానం తనదైన అద్భుత శక్తిని మీకు ప్రసాదిస్తుంది. హాయిగా ఉంది, సుఖంగా ఉంది. దీర్ఘశ్వాసలు పొట్ట మంచిగా పైకి కదులుతూ ఉండాలి, శ్వాస వదులుతున్నప్పుడు మంచిగా క్రిందకి వెళుతూ ఉండాలి. అన్నమయ కోశం శక్తివంతమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ప్రాణమయ కోశం శక్తివంతమవుతుంది దీర్ఘశ్వాసలతో. మనోమయ కోశం ఈ భావనలతో శక్తివంతమవుతుంది. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఈ స్థితిలోనే ఉన్నాం. హాయిగా ఉంది, సుఖంగా ఉంది అనే హాయిగా ఉంది, సుఖంగా ఉంది, విశ్రాంతిగా ఉంది అని అప్రయత్నంగానే మనం జపం చేస్తూ ఉన్నాం. జపం చేశాము పసిపిల్లలుగా ఉన్నప్పుడే. జపం ఇప్పుడు కూడా జరుగుతుంది. జపం టెన్షన్ మన ప్రయత్నం లేకుండానే మనసులో ఆ జపం జరుగుతూనే ఉంది, ఆ మరణం జరుగుతూనే ఉంది. 108 పూర్తయిన వారు నెమ్మదిగా లేచి కూర్చోండి.